ప్రస్తుతం నేనైతే పంబా నది తీరాన్ని అయితే ప్రస్తుతం అయితే ఉన్నాను. శబరిమలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ పంబా నదికి ప్రతి ఒక్క స్వాములు కూడా ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకొని ఈ పంబలో స్నానం చేస్తే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందువులంతా కూడా ప్రగాఢంగా నమ్ముకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు ఇక సుమారుగా చూసుకుంటే నవంబర్ 11వ తేదీనైతే ప్రారంభమైనటువంటి ఈ యొక్క దర్శనాలు నిత్యము కూడా కొన్ని రోజుకి లక్షలాది మంది భక్తులైతే ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి చూడొచ్చు ఈ పంబా నదిలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా స్నానపానాలు చేసి ఇక్కడ నుంచి పూర్తిగా ఆ యొక్క తీసుకుని వచ్చినటువంటి ఇడుముడ్లకి ఇక్కడ ఉన్నటువంటి తెచ్చినటువంటి ఆ యొక్క పూజా సామాగ్రికి ప్రత్యేక పూజలు జరిపి ఈ యొక్క ప్రాంతానికి తీసుకుని వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. మనమైతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా స్వాములంతా ఇక్కడ పెట్టి అక్కడ పంబలో స్నానం చేసుకుని వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో చూడొచ్చు ఇక్కడ కొంతమంది అయితే స్వాములు కూడా ఉన్నారు. స్వాములతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎలా చూడాలి ఏంటి ఈరోజు ఈ పంబలో స్నానం చేస్తే సర్వపాపాలు కూడా తొలగిపోతాయి అంటుంటారు. పురాణాలు ఇతిహాసాలు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎలా చూడాలి ఏంటి? మేమైతే శ్రీకాకుళం జిల్లా సంతమాల మండలం నుండి వచ్చాం. గత 24 సంవత్సరాల నుండి మేము ప్రతి ఏడాది మా సన్నిధానాలు పెట్టి స్వామిని తీసుకుని వస్తున్నాం. ఇక్కడ స్వామి 41 రోజు దీక్షతో అక్కడ మాలాధారం చేసి 41 రోజు తర్వాత ఇరుముడు కట్టి మంచి దీక్ష చేసుకొని ఇక్కడ పంబలోనే వస్తాను. పంబలోనికి వచ్చిన తర్వాత ఒక వాతావరణం, ఒక అనుభూతి అయితే అయ్యప్ప స్వామి ఇక్కడ ప్రత్యక్ష దైవం మన సూర్యనారాయణమూర్తి ఎలాగ ఇది అదే విధంగా ఇక్కడ ప్రత్యక్ష దైవం అయ్యప్ప స్వామి కూడా ఉన్నాయి. ఇక్కడ వెలిసి ఉన్నది అనేసి నమ్మకం మన ఉత్తరాంధ్ర కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మన యావత్ భారతదేశం కూడా ఇప్పుడు అంతా అయ్యప్ప గురించి చాలా ప్రచారం అయితే జరుగుతున్నది. అలాగే ఆ దేవుడు కూడా నమ్ముకున్న వాళ్ళకి బాగానే ఏది కోరుకుంటే అది అనుగ్రహిస్తున్నాడు. అలాగే ఇప్పుడు కొంతమంది భక్తులు కూడా పెరుగుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా పల్లెటూర్ల నుండి కూడా పెరుగుతున్నారు వాళ్ళు కూడా. అలాగే ఇక్కడ పంబలోన ఇక్కడ మనం ఎప్పుడు లేదు, మన చెరువుల్లోనూ కానీ నదుల్లోనూ కానీ మనం స్నానాలు చేస్తున్నాం. స్నానాలు చేసినప్పుడు మనం ములగన ఇక్కడ తల వేయడం, తల అంటే అట్టకట్టుకోవడం ఉండిపోతుంది. కానీ ఇక్కడ అలాంటి ఏం లేదు. ఇలా మనం లేసామంటే ఒక అనుభూతిలా ఏదో మనకు పెద్ద ఇదే ప్రత్యేక దేవుడి నుండి ఇది వచ్చినట్టుగా మనకి పంబలో స్నానం చేసి మీద లేచిన తర్వాత పాపాలన్నీ పోయి అదొక అనుభూతిలా కాదు. దేవుడు ఉన్నాడు నమ్మకంతో జుట్టు కూడా మన షాంపూలు కానీ జబ్బులు కానీ ఏమి వాడకన్నా ఏది చేయకన్నా ఈ 41 రోజు మనం ఎలాగొంటాము. ఈ 41 రోజు తర్వాత ఈ పంబలో స్నానం చేస్తే వాళ్ళంతా పాపాలు పోయి అంత విముక్తి కలుగుతుంది ఇక్కడ. అలాగే మా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలం మేము గత 27 సంవత్సరాలైన మాలాధారణ చేస్తున్నాం. మాకు ఎప్పుడు అయ్యప్ప అంటే ఒక నమ్మకం. అలాగే శబరిమల వచ్చి 41 రోజు దీక్ష చేసి కఠిన దీక్ష చేసి మేము ఇక్కడికి వస్తాము. అలాగే పంబలో స్నానం చేస్తాము. కానీ ఒక్క విన్నపము, మేము ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుండి వస్తున్నాము. చాలా జనాలు ఇక్కడికి వస్తున్నారు. కానీ మాకు ఇక్కడ సరైన సదుపాయాలు లేక ఇక్కడ కొన్ని ఇబ్బందులు చేస్తున్నారని మాకు కొద్దిగా ఇదవుతుంది. అలాగే ఇక్కడ మంచి డెవలప్ చేసి మంచి ఇచ్చేసి మా స్వాములందరినీ మంచి ఇచ్చేయాలని మేము మనసా వాచ కోరుతున్నాము. అలాగే ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ అలాగే ఇక్కడ చేసే ఉద్యోగస్తులు కానీ మాకు మా స్వాముల్ని ఆంధ్రప్రదేశ్ నుండి ఇంత కష్టపడి మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే ఇవన్నీ వస్తుంటే మాకు దీక్ష చేసి కఠిన దీక్షలతో వస్తుంటే వీళ్ళు మాకు చిన్న చూపు చూస్తున్నారు. మరి మమ్మల్ని కొన్ని విధాలుగా మా స్వాముల్ని కొన్ని విధాలుగా మీరు చూసుంటారు యూట్యూబ్లో కానీ వీటిల్లో కానీ ఇందులో చూశారు కాబట్టి మాకు కొద్ది బాధాకరం. ఎందుకంటే మేము స్వామిని నమ్ముకొని అంత దూరం నుండి దీక్ష చేసుకొని వస్తుంటే మమ్మల్ని ఇలా బాధ పెట్టడం అది ధర్మం కాదని కేరళ ప్రభుత్వాన్ని మేము మనసా వాచ కోరుచున్నాము. మీ అందరూ కూడా మా భక్తులు వస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ భాష రాకపోయినా ఏది రాకపోయినా మిమ్మల్ని ఈ అయ్యప్పని నమ్ముకొని వచ్చినందుకు మమ్మల్ని మాత్రం
ఏ బాధ పెట్టకుండా మమ్మల్ని మంచిగా చూసుకుంటారని ఆ అయ్యప్ప సాక్షిగా మిమ్మల్ని మీ కేరళ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఇంకా ఇక్కడ ఇంకొన్నారు, చెప్పండి ఎలా చూడాలి ఏంటి? పంబలో స్నానం చేస్తే అంత పుణ్యం లభిస్తుందా? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంటుంది. చూస్తూ ఉంటే జనరల్గా బయట నుంచి అందరూ కూడా పంబంతా కూడా మురికి నీరు అని చెప్తూ వస్తుంటారు, కానీ ఇక్కడ చూస్తే అలా చాలా స్వచ్ఛమైనటువంటి నీరుగా కనిపిస్తాము. ఎలా చూడాలి దీన్ని? స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ నేటికి నేను 13 సంవత్సరాల నుంచి శబరిమల వస్తున్నానండి. మన ఈ పంబా నది అనేది చాలా పవిత్రమైన నది అండి. ఇది కొన్ని ఆయుర్వేదిక మూలికలతో కలవబడిన నది అండి. ఇందులో స్నానం చేయగానే మన యొక్క పూర్తి ఇదనేది పోయి ఒక స్వచ్ఛంగా మన శరీరం తయారవుతుంది. ఈ మధ్యన కొంతకాలము దీని మీద చిన్న పుకారు వచ్చింది. అలాంటిది ఏం లేదండి. అందరూ కూడా ఈ పంబా నదిలో స్నానం చేసి మన యొక్క పాపమును విడిచి పుణ్యాన్ని పొందగలుగుతున్నాం. పంబా నది అనేది చాలా పవిత్రమైన నది. ఇవి ఒట్టి అపోహలు తప్ప దీన్ని నిజమేం కాదు. కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడాను ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి ఆ పంబా నదిలో స్నానమాడి మీ యొక్క పుణ్యాన్ని అందరూ కూడాను తీసుకెళ్తారని కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప. సో చూసాం కదా, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే పంబా నది ఏదైతే ఉందో, ఈ పంబా నదికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో రకాల వనమూలికలు అయితే ఉంటాయి. ఆ వనమూలికలకి అన్నిటికీ తాక్కుంటూ వచ్చినటువంటి నీరు కాబట్టి చాలా పవిత్రమైనటువంటి నీరు. ఇదంతా కూడా ఒక మెడిటేషన్, అంటే ఒక ఆయుర్వేదిక ఒక పనిచేస్తుందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు, కేరళ ప్రభుత్వం కూడా ఇక్కడ సంబంధించిన ట్రావెన్కోర్ సంస్థానం కూడా ఆల్రెడీ ఇక్కడ చూస్తూ ఉంటే బోర్డులు కూడా పెట్టింది. ఏదైతే మనం చూడవచ్చు, పవిత్రమైన నది కాపాడదాం అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. ఇది కేరళ ప్రభుత్వం అయినప్పటికీ కూడా తెలుగులోనే డైరెక్టర్గా ఇక్కడ బోర్డులు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. చేపలు ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో జీవరాశులు కూడా ఉంటాయి. దీన్ని అయితే కలుషితం చేయొద్దంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పంబా నది వద్దకు వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఇక్కడ వస్త్రాలు అయితే మాత్రం విడిచిపెడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ విడిచిపెట్టడంతో ఇదంతా కూడా కలుషితం అవుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వీటిని హెచ్చరికలు కూడా పెడుతున్న నేపథ్యం. కానీ ఎవరు కూడా ఇక్కడ ఈ విధంగా విడిచిపెట్టొద్దు, ఈ విధంగా ఉంచొద్దు అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనమైతే చూడవచ్చు, ఇప్పుడు చూస్తున్నదే పంబా నది. ఈ పంబా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి అంటూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నదులన్నింటిలో కల్లా చాలా పవిత్రమైన నదిగా అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే వర్ణిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతానికి ఖచ్చితంగా శబరిమల వెళ్ళాలంటే ఖచ్చితంగా పంబా నది దాటుకుంటూ వెళ్ళవలసిన నేపథ్యం కూడా ఉంటుంది. అందుకారణం చేత ఖచ్చితంగా ఎక్కడైతే స్నానం చేసి అక్కడ వెళ్ళి డైరెక్టర్గా శబరిమల వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ వచ్చినటువంటి సుమారుగా చూసుకుంటే 5-6 రాష్ట్రాల నుంచి అయితే మాత్రం కంటిన్యూగా భక్తులైతే తండోపుతండలుగా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే దేశ విదేశాలకు కూడా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి శక్తి మహత్యం అంతా కూడా దేశ విదేశాలకు కూడా ప్రసారమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలో ఎంతోమంది భక్తులైతే మాత్రం ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించుకునే పరిస్థితులు కానీ కనిపిస్తాయి. ఒకవైపు కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అలాగే ఆ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువులు కూడా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళాలంటూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంటుంది. వెళ్ళి ఈ యొక్క అంతా దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అంటూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇదే క్రమంలో చూస్తూ ఉంటే రోజుకి లక్షలాది జనాలు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పంబా నది వద్ద అయితే మాత్రం జనాలు చూస్తూ ఉంటే కన్నుల పండగగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి రాలనటువంటి జనాలు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువైపు చూసినా సరే పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భక్తులతో కిటకిటలాడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి అయితే మాత్రం మనం చూడొచ్చు, ఒకటే చెప్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా ఒకటే వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గతంలో వచ్చినటువంటి వార్తా కథనాన్ని కూడా ఏవి కూడా నమ్మొద్దంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతంలో గతంలో చూసుకుంటే ఇక్కడ ఈ వైరస్ సంబంధించిన కావచ్చు, అలాగే తెలుగువారి పైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, పోలీసులు కావచ్చు చేసినటువంటి దాడులకు కానీ అలాగే చేసినటువంటి వ్యాఖ్యలకు కానీ తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ట్రావెన్కోర్ సంస్థను కావచ్చు, అలాగే కేరళ ప్రభుత్వం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కూడా ఈ యొక్క ప్రాంతంలో
అన్ని రకాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క ప్రాంతానికైతే అన్ని విధాలుగా సదుపాయాలు అయితే కల్పించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకవైపు చూడవచ్చు, ఇక్కడ నుంచి సుమారుగా 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా కాలినడకని పూర్తిగా కొండపైకి వెళ్ళవలసిన నేపథ్యం కూడా ఉంటుంది. అంటే చూస్తూ ఉంటే ఎవరు కూడా ఒక సాహసమే చేయాలి. పైకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పైకి వెళ్తే తప్ప కానీ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం చాలా కష్టంగా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా, ఎందుకంటే ఒక సంవత్సరం కనుక ఇక్కడికి వచ్చారంటే మళ్ళీ సంవత్సరం కూడా ఖచ్చితంగా రావాలని ఖచ్చితంగా భక్తుల్లో వాళ్ళ మనసులో కలుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపి, ముఖ్యంగా ఈ పంబా నది కోసం చూసుకుంటే పంబా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులైతే మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది పంబా నది వద్ద ఉన్న తాజా పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.